రైట్. ఒక్కసారి ఏపీ అసెంబ్లీ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పటిదాకా 39 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. ఈ 39 స్థానాల్లో 30 స్థానాలు టీడీపీ అభ్యర్థులు, 6 స్థానాల్లో జనసేనకి సంబంధించిన అభ్యర్థులు, ఇక 3 స్థానాల్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. మరోపక్క ఎంపీ స్థానాలు 13 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ రిలీజ్ అయితే దాంట్లో 8 స్థానాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు, 2 స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. కేవలం 3 స్థానాల్లో ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడ్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్, గుడివాడలో టీడీపీ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు నాగేశ్వర్ గారు. ముఖ్యంగా ట్రెండే కొనసాగితే నీకు టీడీపీ ఎన్డీఏ భారీ విజయం వైపుగా వెళ్ళడమే ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే. ఎందుకంటే మనకు చూడాల్సింది రాయలసీమ. రాయలసీమలో మనకి ఇంకా ఇప్పటి వరకు కుప్పము, నగరి ఈ 2 సీట్లే వచ్చాయి. కడప లోక్సభ సీటు, అఫ్కోర్స్ తిరుపతి లోక్సభ సీట్లో కూడా కూటమి ఆధిక్యతలో ఉంది. సో మనకు ఎందుకంటే నగరి అంటే తిరుపతి లోక్సభలో చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది అండి. ఎందుకంటే అక్కడ గురుమూర్తి అంటే అది కూడా ఆధిక్యంలోకి వస్తున్నట్టు కనిపిస్తుంది. అది మీకు అప్డేట్ చేస్తాను. అంటే మీకు నగరి కుప్పం లెక్క కిందకి రాదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎలాగూ గెలుస్తాడు. నగరిలో రోజాకు ప్రత్యేక వ్యతిరేకత ఉంది. మీకు రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. మీకు ఇప్పటి వరకు వస్తున్న సీట్లు అత్యధికంగా మీకు కోస్తా నుంచి వస్తున్నాయి. సో కోస్తాలో డెఫినెట్ గా మీకు టీడీపీ జనసేన కలయిక అరిథమెటిక్ అడ్వాంటేజ్ క్లియర్ గా కూటమికి ఇచ్చేసింది. ఎందుకంటే ఈ మీకు తేలాల్సిన అంశం మీకు రాయలసీమ, అందులో గ్రేటర్ రాయలసీమ. అంటే మీకు గ్రేటర్ రాయలసీమ మీకు నెల్లూరు సీట్ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు నెల్లూరు రూరల్ కూటమి కొంత అప్పర్ హ్యాండ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది. అందువల్ల మీకు కడప నుంచి ప్రకాశం వరకు రిజల్ట్ వచ్చినప్పుడు మనకు కరెక్ట్ అంచనా వస్తుంది. కడప అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు సార్. తర్వాత హిందూపురంలో బాలకృష్ణ ప్రధానమైనటువంటివి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత డోన్లో బుగ్గన వెనకంజలో ఉన్నారు. అంటే ముఖ్యంగా కొన్ని సెఫాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం మంత్రులు ఈసారి సరే వైసీపీకి లీడ్ ఇచ్చినా కూడా అక్కడ మంత్రులు కొంచెం వెనకబడతారు, ఓడిపోతారని కూడా చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇంకా ఇవి ఎర్లీ లీడ్స్, బట్ కడపలో మాత్రం కడప, మైదుకూరు, కమలాపురం, పొద్దుటూరు ఈ 4 సీట్లలో టఫ్ ఉంటుందని ముందు నుంచి అంచనా వేసింది. సో ఈ 4 సీట్స్లో మీకు గ్యారంటీగా టఫ్ ఉంటుంది. సో ఈ 4 సీట్లు మనకు ఇండికేషన్ కూడా. మీరు కడపలో కడప, కమలాపురం, మైదుకూరు, పొద్దుటూరు అబ్జర్వ్ చేయండి. ఈ 4 టీడీపీ గెలిచింది అంటే అధికారం వచ్చే అవకాశం ఉన్నట్లే. ఎందుకంటే భారీ దెబ్బ. ఒకవేళ మీకు రాయలసీమలో 20 సీట్లు కనుక వైసీపీ ఓడిపోతే వైసీపీ అధికారంలోకి వచ్చడం చాలా కష్టం. సో మీకు ఇప్పుడు దోన్ పోతుంది, ఒక్కొక్క రాయలసీమలో కనుక సీట్లు ఇప్పుడు అనంతపురం ఇవన్నీ రావాలి మనకు. బట్ డెఫినెట్గా రాయలసీమలో ఒక 20 సీట్స్, అంటే రాయలసీమలో ఉన్న 52 సీట్లు లాస్ట్ టైం 3 గెలిచారు టీడీపీ. కుప్పంలో చంద్రబాబు, హిందూపూర్లో బాలకృష్ణ, కేశవ్, మీకు ఉరవకొండ కేశవ్ ఇప్పుడు కూడా గెలుస్తాడు. ట్రెండ్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే సంబంధం లేకుండా ఈ 3 సీట్లు గెలిచే సీట్లే టీడీపీకి. సో అందువల్ల మీకు కీలకమైనది ఏంటంటే రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమలోని 52 సీట్లలో 20 సీట్లు కనుక వైసీపీ కోల్పోతే ఇక మనకు అర్థం చేసుకోవచ్చు ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుంది అని. సో అందువల్ల ఇంకా స్టిల్ ఎర్లీ ట్రెండ్, బట్ డెఫినెట్గా ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను బట్టి అయితే కూటమి భారీ విజయమే. ఇలాగే కొనసాగితే మాత్రం భారీ విజయం ఒకవేళ అటు ఇటైనా విజయం మాత్రం తప్పనిసరి పరిస్థితి వస్తుంది ఇదే నెంబర్స్ కొనసాగితే. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం టీడీపీ 41 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది, జనసేన 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది, బీజేపీ 1 స్థానం, అది కూడా విజయవాడ వెస్ట్, విజయవాడ పశ్చిమం. గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు అక్కడ బీజేపీకి అది కేటాయించారు కూటమి తరపున. రైట్. అక్కడ సుజనా చౌదరి లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. సో బీజేపీ ప్రస్తుతం 1 స్థానంలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి లీడ్లో కొనసాగుతుంది సార్. ఆ తర్వాత ఏపీ లోక్సభకు సంబంధించి మొత్తం 15 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం ట్రెండ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. దాంట్లో వైసీపీ 3 స్థానాల్లో, అలాగే సైకిల్ పార్టీ టీడీపీకి సంబంధించి 9 మంది అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. 1 స్థానంలో జనసేన, 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు. ఓవరాల్గా 12 స్థానాల్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి.